హాయ్ అండి. మీకు ఈరోజు మా స్పెషల్ చూపిస్తాను. మా ఇంట్లో ఇప్పుడే చేశాను అనమాట. వేడి వేడిగా ఉంది, చాలా చాలా బాగుంది. బాస్మతి రైస్తో వేడి వేడి వెజ్ బిర్యానీ అనమాట. చూడండి, ఏమీ లేదు ఇంట్లో. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, కొంచెం నెయ్యి వేసాను. రైస్ ఒక గంట ముందు నానబెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలాలు, అల్లం, చిన్నులపాయ పేస్ట్ వేగనిచ్చి, చెక్క, కొంచెం లవంగాలు, ఒక యాలుక్కాయ, బిర్యానీలు వేసే మసాలాలన్నీ వేసాను. అవి ఆగనిచ్చి, అల్లం చిన్నులపాయ పేస్ట్ అవన్నీ ఆగనిచ్చి, బిర్యానీ రైస్ వేసి, ఎసరు పోసి, సాల్ట్ వేసి కలిపి పెట్టేసాను. చూసేసా, ఎమ్మి వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వెజ్ బిర్యానీలోకి ఏం కర్రీ చేశానో చూడండి. గుత్తి వంకాయ కర్రీ. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ మిక్సీ తిప్పి పేస్ట్ చేసి, బాగా పేస్ట్ ఆగనిచ్చి, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి, అది కూడా బాగా వేగాక వంకాయలు ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసి బాగా కడుక్కున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి, ఉప్పు, కారం, పసుపు అన్నీ సమపాటలు వేసి ఉడకనిచ్చి, కొంచెం ధనియాల పౌడర్ వేసాను లాస్ట్లో. చూసారా, ఎమ్మి గుత్తి వంకాయ కర్రీ, వెజ్ బిర్యానీ. గుత్తి వంకాయ కర్రీ, వెజ్ బిర్యానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. చూసారా, ఈ వంకాయ నంచుకొని బిర్యానీ కొంచెం వేసుకొని గ్రేవీ వేసుకొని తింటే అదిరిపోయిద్ది అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు వెంటనే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.